అన్న ఫ్రీగా ఇమేజ్ క్రియేట్ చేయడానికి టూల్స్ ఉంటే చెప్పన్నా. అన్న థంబ్నెయిల్ డిజైన్ కి ఫ్రీ అయ్యే టూల్స్ ఏమైనా ఉన్నాయా? బ్రో ఫ్రీగా లోగో క్రియేట్ చేయడానికి టూల్స్ ఏమైనా చెప్పు. ఈ టూల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫుల్ వీడియో కావాలి బ్రో. బ్రో అన్లిమిటెడ్ ఇమేజెస్, థంబ్నెయిల్ క్రియేషన్ కి టూల్స్, లోగో క్రియేట్ చేయడానికి టూల్స్, ఇలాగ డిఫరెంట్ టూల్స్ కాకుండా ఒకటే టూల్ చెప్తా. ఈ టూల్ యూస్ చేసి నువ్వు థంబ్నెయిల్స్ క్రియేట్ చేయొచ్చు, లోగోస్ క్రియేట్ చేయొచ్చు, సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేయొచ్చు, టీ-షర్ట్ల డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు, ప్రొడక్ట్ ఫోటోషూట్ ఇమేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇలాగా 100+ టైప్స్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. అంతేకాదు వీటిని యూస్ చేసి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఎండ్ వరకు చూస్తే కంప్లీట్ మనీ మేకింగ్ ప్రాసెస్ మొత్తం చెప్తా. సో డోంట్ మిస్ ఇట్. స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నేను చెప్తా. సో నువ్వు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో దిస్ ఇస్ ద టూల్ గూగుల్ ఫ్లో. మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. గూగుల్ రీసెంట్ గా రిలీజ్ చేసింది గూగుల్ ఫ్లో. ఇందులో చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా యూజ్ చేయాలి, ఎలా అన్లిమిటెడ్ ఈ వీడియోస్ క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ చేశా. సో మీరు మీ ఫ్రీ టైంలో మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో చూసేయండి. సో నేను చెప్పినట్టుగా ఆల్ టైప్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక ప్రోడక్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. సో కన్సిడర్ నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ని స్టార్ట్ చేస్తాను. సో ఒక బ్రాండ్ స్టార్ట్ చేయడానికి మనకి ఏమేమి కావాలి? బ్రాండ్ నేమ్ కావాలి, లోగో కావాలి, విజిటింగ్ కార్డ్స్ కావాలి, బ్రాండ్ కిట్ కావాలి, వెబ్సైట్ పేజ్ కావాలి, ఇలాగ మల్టిపుల్ థింగ్స్ అన్ని కావాలి. సో వీటన్నిటిని వరుసగా క్రియేట్ చేస్తూ మనం ఈ టూల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది బ్రాండ్ లోగో. సో మనం బ్రాండ్ లోగో క్రియేట్ చేద్దాము. నేను ఆల్రెడీ నా బ్రాండ్ కావాల్సింది నేమ్ అండ్ లోగో ఎలా కావాలనేది ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నా. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రాసెస్లో లేట్ అవ్వకూడదని చెప్పి ప్రాంప్ట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నా. సో మీకు ఈ ప్రాంప్ట్స్ అన్ని కావాలనుకుంటే కనుక నేను ఒక డాక్యుమెంట్లో ప్రిపేర్ చేసి ఉంచుదా. సో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాల్సినప్పుడల్లా ఓపెన్ చేసి చూసుకోండి. సో ఫస్ట్ నేను ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో కనిపిస్తుంది కదా న్యూ ప్రాజెక్ట్ అనేది. సో ఈ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తాను. సో మనకంటే ఒక సెపరేట్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది ఈ పర్టికులర్ బ్రాండ్ కోసం. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో ప్రాంప్ట్ బాక్స్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్ బాక్స్లో మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవాలి, జనరేట్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్కి డౌన్లో చూస్తే కనుక మనం ఏ మోడల్ కావాలో మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ రేషియోలో కావాలో రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ లోగో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లోగో ప్రాంప్ట్ చేస్తాం. సో ఈ లోగో అనేది ఇమేజ్ కాబట్టి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. సో నాకు ఏ రేషియోలో కావాలో రేషియోలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లోగో కాబట్టి 1:1 రేషియోలో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనం ఎన్ని వర్షన్స్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నీకు ఒకటే వర్షన్ కావాలంటే ఒక వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 వర్షన్స్ కావాలంటే 2 వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 3, 4 ఇలా ఏదైనా చేసుకోవచ్చు. సో నేనైతే ప్రెసెంట్ 2 వర్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాను. లెట్స్ జనరేట్. సో మనకు కావాల్సిన లోగోస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో 2 వర్షన్స్ వచ్చినాయి నాకు. 2 వర్షన్స్లో ఏదైతే బాగుందో చూసి మనం దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో నాకు ఇక్కడ 2 వర్షన్స్ వచ్చాయి. సో వన్ ఈజ్ ఇది పర్లా బాగానే ఉంది. సో కే బాగానే ఇచ్చింది. ఫాంట్ కూడా చాలా సింపుల్గా ఉంది. సో సెకండ్ వర్షన్ చూద్దాము. సెకండ్ వర్షన్ కొంచెం బెటర్, ఎందుకంటే కే లోగో కూడా బాగుంది, ప్లస్ ఫాంట్ కూడా డిఫరెంట్ ఫాంట్. మీరు చూస్తే ఫస్ట్ లోగోలో కే ఒకలా ఉంది, సెకండ్ లోగోలో కే ఒకలా ఉంది. సో నేను కొంచెం సింపుల్గా ఈ లోగోని తీసుకుంటాను. ఓకే, సో మనకి అయితే లోగో అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం జనరేట్ చేసేది అన్నిటికన్నా ది బెస్ట్, ఎందుకంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేయడానికి మనకు కావాల్సింది మెయిన్ థింగ్ బ్రాండ్ కిట్. సో బ్రాండ్ కిట్ అనేది సింపుల్గా చెప్పాలంటే మనం ఏ టైప్ ఆఫ్ ఫాంట్స్ యూస్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ కలర్స్ యూస్ చేస్తాము అనేది మొత్తం అంతా ఒక కిట్గా ప్రిపేర్ చేసుకుంటే అది బ్రాండ్ కిట్ అనమాట. సో ఇప్పుడు నేను బ్రాండ్ కిట్ కూడా రెడీ చేస్తా. సో దానికి కావాల్సిన ప్రాంప్ట్ కూడా రెడీగా పెట్టుకున్నా, జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడమే. సో దిస్ ఇస్ ద ప్రాంప్ట్ ఫర్ బ్రాండ్ కిట్. సో నేను ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం లోగోని అటాచ్ చేయాలి. సో మన లోగో అటాచ్ చేస్తే మన లోగోలో ఉన్న కలర్స్ని తీసుకొని, మన లోగోలో ఉన్న ఫాంట్స్ తీసుకొని ఒక బ్రాండ్ కిట్ అనేది ప్రిపేర్ చేస్తుంది మనకి. సో దానికి సింపుల్గా ఇక ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తుంది. సో మనకి 2 లోగోస్ క్రియేట్ చేసాం కదా, 2 లోగోస్ ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ లోగోనా సెకండ్ లోగోనా? మనం సెలెక్ట్ చేస్తుంది ఏ లోగో? సెకండ్ లోగో. సో నేను సెకండ్ లోగోని సెలెక్ట్ చేసి యాడ్ టు ప్రాంప్ట్ క్లిక్ చేస్తాను. సో ప్రాంప్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా జస్ట్ ఎంటర్ కొట్టాలి. బిఫోర్ దట్ ఇక్కడ మనం రేషియో చేంజ్ చేసుకోవాలి. సో లెట్స్ ఎంటర్. సో బ్రాండ్ కిట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఓన్గా పర్సనల్గా బ్రాండ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే కనుక దానికి కావాల్సిన బ్రాండ్ కిట్ కూడా ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే బ్రాండ్ కిట్టే మనల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఫాంట్స్ మనం యూజ్ చేస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ కలర్స్ యూజ్ చేస్తున్నాం అనేది.
యాహ్! సో, మనం బ్రాండ్ కిట్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇక్కడ 2 వెర్షన్స్ వచ్చాయి. మనం 2 వెర్షన్స్ డీటెయిల్‌గా చెక్ చేద్దాం. ఓకేనా? సో, మన లోగో యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేసింది కలర్స్. బట్ కలర్ కోడ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. యాహ్! సో, సెకండ్ చూద్దాం. యాహ్! సెకండ్ ఆల్సో బాగుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ డార్క్ యూజ్ చేసింది. ఫస్ట్ దాంట్లో వైట్ కూడా యూజ్ చేసింది. సో, నేనేం చేస్తానంటే సెకండ్ యూజ్ చేస్తాను. సో, యాహ్! సో, నాకు సెకండ్ నచ్చింది. సెకండ్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ థింగ్ మనం క్రియేట్ చేయాల్సింది విజిటింగ్ కార్డ్స్. సో, ప్రతి ఒక్కరు బ్రాండ్ కావాల్సింది విజిటింగ్ కార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మనం ఇప్పుడు విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేద్దాం. సో, చాలా 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 సింపుల్. సేమ్ ప్రాసెస్. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తాము. మనం బ్రాండ్ కిట్‌ని సెలెక్ట్ చేసుకుంటాము. యాడ్ టు ప్రాంప్ట్ కొట్టాలి. సో, ఇక్కడ విజిటింగ్ కార్డ్ కావాల్సిన ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను చెప్పా కదా! ప్రాంప్ట్ అంటే నా దగ్గర రెడీగా పెట్టుకున్నా. సో, నేను జస్ట్ ప్రాంప్ట్‌ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో, విజిటింగ్ కార్డ్స్ కూడా మనం రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 4:3 సెలెక్ట్ చేస్తున్నా. సో, మీలో ఎవరైనా బిజినెస్ ఓనర్స్ ఈ వీడియో చూస్తే గనక మీ బ్రాండ్ పర్సనల్‌ని మీరే బిల్డ్ చేసుకోవచ్చు. సో, లోగోస్ దగ్గర నుంచి ప్రతిదీ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక కంప్లీట్ బ్రాండ్ బిల్డ్ చేయడానికి ఏమేమి కావాలో మొత్తం అంతా మనం ఇక్కడ చేస్తున్నాము. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మీ బ్రాండ్‌కి కావాల్సిన డిజైన్స్ అన్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. యెస్. సో, విజిటింగ్ కార్డ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ చూస్తే ఈ విజిటింగ్ కార్డ్స్ అనేవి ప్రింటబుల్ విజిటింగ్ కార్డ్స్ కాదు. ఇవి మాకప్స్. సో, వీటిని కంప్లీట్ డిజైన్ ప్రింటింగ్ ఇచ్చే డిజైన్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో కూడా మనం చూద్దాము. సో, వాటికి సెపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు కవర్ అవుతుంది. సో, ఇక్కడ చూస్తే డీటెయిల్స్ అన్ని ఇచ్చింది చూసారా? సో, కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ ఐడీ, వెబ్‌సైట్. సో, వీటిని నేను ప్రాంప్ట్‌లో ఏమి మెన్షన్ చేశానంటే డమ్మీ డీటెయిల్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోమని చెప్పాను. సో, కావాలంటే మనం అక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. మన నేము, మన పొజిషన్, మన మెయిల్ ఐడీ, వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చుకోవచ్చు. సో, వాటన్నిటిని యూజ్ చేసి మనకి కార్డ్ అనేది రెడీ చేస్తుంది. సో, నేను ఈ 2 కార్డుల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో, నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ మోకప్. సో, మన మోకప్ డిజైన్స్ కూడా మనం క్రియేట్ చేద్దాం. సో, దాంట్లో సేమ్ ప్రాసెస్. ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తాం. మన బ్రాండ్ కిట్‌ని సెలెక్ట్ చేస్తాం. సో, ఇది కాదు. ఇది మన బ్రాండ్ కిట్. సో, యాడ్ టు ప్రాంప్ట్. ఇప్పుడు ప్రాంప్ట్ ఫర్ ప్రొడక్ట్ మోకప్. సో, నేను జస్ట్ నా దగ్గర ఉన్న ప్రాంప్ట్‌ని తీసుకొస్తా. పేస్ట్ చేస్తా. సో, ఈ ప్రొడక్ట్ మోకప్స్ కూడా నేను రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఏ రేషియో సెలెక్ట్ చేద్దాం? 3:4 సెలెక్ట్ చేద్దాము. ఎంటర్. చాలా సింపుల్. 10-15 సెకండ్స్‌లో ఇమేజెస్ క్రియేట్ అయిపోతున్నాయి. అది కూడా హై క్వాలిటీ డిజైన్స్. సో, ఇక్కడ చూస్తే మనకు కావాల్సిన మోకప్ డిజైన్స్ క్రియేట్ అయిపోయినాయి. సో, చూద్దాం. సో, ఇది ఫస్ట్ ఇమేజ్, ఫస్ట్ మోకప్. సో, బ్లాక్ టీ షర్ట్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లోగో ఇచ్చింది. విత్ గ్రేడియంట్ కలర్ కూడా ఇచ్చింది. సో, మన ప్యాకేజింగ్ బాక్స్ ఎలా ఉంటుందో కూడా మనకి మోకప్ ఇచ్చింది. సో, టీ షర్ట్ ఫోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, బాక్స్ ఎలా ఉంటుంది అండ్ ట్యాగ్స్ కూడా ఇచ్చింది. యాహ్! సో, సెకండ్ డిజైన్ చూద్దాం. వావ్! సెకండ్ డిజైన్ అయితే ఇంకా చాలా బాగా ఇచ్చింది. చూస్తే ఇక్కడ మనకి సో, యాహ్! చూసారా? సేమ్ లోగో, సేమ్ బాక్స్, ప్యాకేజ్ కవర్స్‌కి పైన లోగో వస్తే ఎలా ఉంటుందో కూడా మనకి ఇక్కడ చూపించింది. సో, ట్యాగ్స్. సూపర్. సూపర్. మనం చూసారా? టీ షర్ట్‌కి ట్యాగ్ కూడా మన లోగో వేస్తే ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తుంది ఇక్కడ. సూపర్. సో, 2 ఇమేజెస్ కావాలంటే 2 ఇమేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బ్రాండ్‌ని ఎలా బిల్డ్ చేశాను, యూజ్ చేశాను అనేది ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సో, వీడియో చేస్తే సరిపోదు కదా! యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాలంటే దానికి ఒక మంచి థంబ్‌నెయిల్ కూడా ఉండాలి. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మన వీడియోస్‌కి ఒక థంబ్‌నెయిల్ కూడా క్రియేట్ చేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలా మంచి థంబ్‌నెయిల్ క్రియేట్ అవుతుంది. చూద్దాం. సో, నేను నా బ్రాండ్ కిట్ ఇమేజ్‌ని అటాచ్ చేశా. ప్లస్ నా థంబ్‌నెయిల్ కావాల్సిన ప్రాంప్ట్ కూడా ఇచ్చేసా. జస్ట్ నేను ఎంటర్ కొట్టాలి. బిఫోర్ దట్ మనం ఎలాంటి ఇమేజ్ జనరేట్ చేస్తామో దానికి ఎలాంటి రేషియో కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది మాత్రం మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. సో, ఇమేజెస్ అందరూ జనరేట్ చేస్తారు. కానీ ఏ రేషియోలో కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, యూట్యూబ్ థంబ్‌నెయిల్ కాబట్టి 16:9 రేషియోలో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎంటర్. ఇలా రెడీ అయిపోయినాయి మన థంబ్‌నెయిల్స్. చూస్తే అసలు థంబ్‌నెయిల్స్ ఎంత పర్ఫెక్ట్‌గా ఇచ్చిందంటే విత్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అంటే యూట్యూబ్‌కి ఎలాంటి థంబ్‌నెయిల్స్ కావాలో పర్ఫెక్ట్‌గా అలాంటి థంబ్‌నెయిల్స్ ఇచ్చింది. చూస్తే ఇక్కడ ఈ థంబ్‌నెయిల్ చూడండి. ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ గాని, సో, నేను ఈ క్లాతింగ్ బ్రాండ్‌ని యూజ్ చేసి ఎలా బిల్డ్ చేశాను అనే టైటిల్ మీద నాకు ఈ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసింది. ఇక్కడ చూస్తే మన లోగోస్ ఉన్నాయి. సో, మన కలర్స్ ఉన్నాయి. మన ప్యాకేజింగ్ ఎలా వస్తుంది, మన బాక్స్ ఎలా ఉంది. సో, అంటే నేను కంప్లీట్ యూజ్ చేసి నేను ఏమేమి రెడీ చేశానో వాటన్నిటిని యూజ్ చేసి ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేసింది. ఎక్సలెంట్ థంబ్‌నెయిల్. సో, ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరితో ఫోటో ఉంది. సో, మన ఫోటో ఎలా రావాలి, మన ఫేస్ ఎగ్జాక్ట్‌గా ఎలా రావాలో కూడా మన ప్రాంప్ట్‌లో మెన్షన్ చేస్తే ఎగ్జాక్ట్‌గా ఎలా వస్తుంది. సో, సెకండ్ థంబ్‌నెయిల్ చూద్దాం. పర్ఫెక్ట్. ఇది కూడా చాలా బాగుంది. సో, ఇక్కడ చూడండి ఏఐతో ఎలా బిల్డ్ చేసామనేది ఇండికేట్ చేస్తూ థంబ్‌నెయిల్ ఉంది. సో, థంబ్‌నెయిల్స్ క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే అన్ని బిల్డ్ చేసాం బాగానే ఉంది. వెబ్‌సైట్ లేదు. సో, మన వెబ్‌సైట్ ఇక్కడ బిల్డ్ చేయడం కోసము అసలు ఆ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుందనేది ఒక మాకప్‌గా రెడీ చేసుకుందాం. సో, లెట్స్ క్రియేట్ వెబ్‌సైట్ మాకప్. సో, దానికి కావాల్సింది సింపుల్ థింగ్ మన బ్రాండ్ కిట్‌ని అటాచ్ చేస్తాము. కలర్స్, ఫాంట్స్ యూజ్ చేయమని చెప్పి. దానికి తోడు ప్రాంప్ట్ ఇవ్వాలి. సో, ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. ప్రాంప్ట్ పేస్ట్ చేసా. బ్రాండ్ కిట్‌ని అటాచ్ చేయాలి. సో, నేను బ్రాండ్ కిట్‌ని అటాచ్ చేస్తా. సో, ఓకే. ఎంటర్. వావ్! చూసారా ఎలాంటి మాకప్స్ క్రియేట్ చేసిందో. పర్ఫెక్ట్‌గా అసలు నెక్స్ట్ లెవెల్ మాకప్స్ క్రియేట్ చేసింది.
చూడండి మనం తీసుకున్న కాంటెంట్ గాని, లోపల యూజ్ చేసిన టీ షర్ట్ కలర్స్ సేమ్ అండి మన ప్యాటర్నే. ఎందుకంటే మనం బ్రాండ్ కిట్ అప్లోడ్ చేసాం కదా! సో లోగోస్, ప్యాకేజింగ్ ఎలా వస్తుందనేది ఇచ్చింది. సో నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. సెకండ్ వర్షన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. సో కాంటెంట్ గాని, లోపల యూజ్ చేసిన టీ షర్ట్స్ గాని, టీ షర్ట్ మీద లోగోస్ గాని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసింది. సో జస్ట్ మనకు మాకప్స్ ఉంటే సరిపోదు. వెబ్‌సైట్ కూడా కావాలి. సో ఈ మాకప్స్‌ని యూజ్ చేసి కంప్లీట్ వెబ్‌సైట్ ఎలా బిల్డ్ చేయాలనేది నేను ఒక వీడియో క్రియేట్ చేస్తాను. సో ఆ వీడియో మీకు రావాలంటే మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. కంప్లీట్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేను కవర్ చేస్తా. త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. వీడియో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది సోషల్ మీడియా పోస్ట్ డిజైన్స్. సో వాటిని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో సేమ్ థింగ్, సేమ్ ప్రాసెస్. నేను ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తా, నా బ్రాండ్ కిట్‌ని అటాచ్ చేస్తా, జస్ట్ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తా. సో సోషల్ మీడియా డిజైన్స్ అంటే మనం రేషియో మళ్ళీ చేంజ్ చేయాలి. సో నేను 1:1లో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేస్తా. సో మనం బ్రాండ్‌కి కావాల్సిన సోషల్ మీడియా డిజైన్స్ క్రియేట్ చేస్తున్నాం గానీ, సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడానికి, ఆటోమేషన్స్ కంట్రోల్ చేయడానికి, సో ఈ కంప్లీట్ ప్రాసెస్ కూడా మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ గానీ, సోషల్ మీడియా ఆటోమేషన్స్ గానీ, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక వీటి మీద కూడా మనం ఏఐ యూజ్ చేసి ఎలా చేయాలనేది ఒక వీడియో క్రియేట్ చేస్తాము. మీరు జస్ట్ చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడమే. నైస్. మనకు కావాల్సిన డిజైన్స్ క్రియేట్ అయిపోయినాయి. చూద్దాం. సో ఇది ఫస్ట్ పోస్ట్, సెకండ్ పోస్ట్, థర్డ్ పోస్ట్ అండ్ ఫోర్త్ పోస్ట్. సూపర్. సో వీటిని పోస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మనకు ఒక మాకప్ ఇచ్చింది. సో మనం పోస్ట్ చేస్తే మన పోస్ట్ ఎలా ఉంటుంది. సో పర్ఫెక్ట్. అసలు ఒక బ్రాండ్ బిల్డ్ చేయడానికి ఏమేమి కావాలో అన్నీ కూడా నేను జస్ట్ 5 to 10 మినిట్స్‌లో క్రియేట్ చేసి మీకు చూపించా. సో ఇప్పటి వరకు నేను చూపించిందంతా జస్ట్ బేసిక్ ఒక 5 to 10% మాత్రమే. ఇంకా ఇమేజ్ టూల్స్‌ని యూజ్ చేసి చాలా చాలా క్రియేట్ చేయొచ్చు. సోషల్ మీడియా కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు. సోషల్ మీడియా కాంటెంట్ అంటే ఇంకా చాలా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు ఉంటాయి, కరోజల్స్ ఉంటాయి, రీల్ కవర్స్ ఉంటాయి, లింక్డ్ఇన్ పోస్ట్‌లు ఉంటాయి. సేమ్ అలాగే యాడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. యాడ్ క్రియేటివ్స్ క్రియేట్ చేయొచ్చు, బ్యానర్స్ క్రియేట్ చేయొచ్చు, ప్రమోషనల్ పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు, బిల్ బోర్డ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, వెబ్‌సైట్ బ్యానర్స్ క్రియేట్ చేయొచ్చు, మాకప్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవి కాకుండా ఈ టూల్‌ని యూజ్ చేసి మనం ఫిల్మ్ కావాల్సిన పోస్టర్స్ క్రియేట్ చేయొచ్చు, క్యారెక్టర్స్ క్రియేట్ చేయొచ్చు, వెడ్డింగ్ ఇన్విటేషన్స్ క్రియేట్ చేయొచ్చు, టీ షర్ట్ డిజైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇలాగా 100+ కేటగిరీస్‌ని క్రియేట్ చేయొచ్చు. సో ఈ కంప్లీట్ లిస్ట్ అండ్ ప్రాంప్ట్ బండిల్ కావాలంటే జస్ట్ ఏఎస్‌కొని కామెంట్ చేయండి. నేను ఈ ప్రాంప్ట్స్‌ని, ఈ లిస్ట్‌ని ఒక డాక్యుమెంట్‌ని ప్రిపేర్ చేశాను. సో నేను మీకు పంపిస్తా. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఓపెన్ చేసి చూడండి. సో నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పినట్టు వీటిని యూజ్ చేసి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మీరు ఓన్లీ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఓన్లీ సోషల్ మీడియా పోస్టర్స్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. లోగోస్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. మాకప్ డిజైన్స్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మనం కవర్ చేసిన ప్రతి ఇమేజ్ కూడా ఒక టైప్ ఆఫ్ కేటగిరీ. సో ప్రతి కేటగిరీని క్రియేట్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. సో మీకు మనీ ఎర్న్ చేయడం మీద ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, క్లయింట్స్‌ని ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళకి ఎలా డెలివర్ చేయాలి, ఎలా చార్జ్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనం ఒక వీడియో చేస్తాము. ఆ వీడియో మీకు రావాలంటే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లేదు నేను కంప్లీట్‌గా ఒక కోర్స్ లాగా నేర్చుకోవాలనుకుంటే కనుక మనం 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఒక ఏఐ కోర్స్ క్రియేట్ చేసాము. ఈ కోర్స్‌లో కంప్లీట్ గ్రాఫిక్ డిజైనింగ్ కవర్ అవుతుంది. కంప్లీట్ వీడియో ఎడిటింగ్ యూజింగ్ ఏఐ కవర్ అవుతుంది. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ కవర్ అవుతుంది. ఇలాగ 25+ స్కిల్స్ ఉన్న కోర్స్ అయితే క్రియేట్ చేసాము. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఓపెన్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ తీసుకోండి. సో ఇలాంటి యూజ్‌ఫుల్ కాంటెంట్ ఉన్న వీడియోస్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. కొత్త ఏఐ టూల్స్ వస్తాయి, అప్డేట్స్ వస్తాయి. వాటిని యూజ్ చేసి మనీ ఎలా చేయాలో కూడా కవర్ అవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వడమే. థాంక్ యూ. బై.